హిమాలయ ప్రాంతాల్లో పెరిగే రుద్రాక్ష వృక్షం ఇతర ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో ఉంది. ఈ తరహా వృక్షం తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేదని, శ్రీశైల అడవుల్లో ఉన్నట్లు ప్రచారం ఉందని ఆలయ అర్చకులు వినయ్ శర్మ తెలిపారు. ఈ రుద్రాక్ష మొక్కను 1998లో వరంగల్ వాసి సద్గురు శివానందమూర్తి నాటినట్లు వారు పేర్కొన్నారు. ఆయన మానస సరోవరం యాత్రకు వెళ్లినప్పుడు ఈ మొక్కను తీసుకొచ్చినట్లు తెలిపారు. వీరభద్రాయ శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి క్షేత్రంలో అతి పురాతనమైనటువంటి ఈ యొక్క రుద్రాక్ష వృక్షము, మహిమాన్వితమైనటువంటి రుద్రాక్ష ముఖము త్రిముఖముతో యుక్తంగా ఉండడం ఇక్కడ విశేషము. సద్గురు శివానందమూర్తి గారు ఈ యొక్క రుద్రాక్ష వృక్షాన్ని నాటడం జరిగింది. ఇది 3 ముఖాలుగా రావడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము ఈ యొక్క ఇది చాలా మహిమాన్వితమైంది. యావత్తు తెలంగాణలోనే మొదటి స్థానంగా చెప్పబడింది. ఇంతవరకు ఎక్కడా కూడా మాకు తారసపడలేదు. కాబట్టి ఈ యొక్క రుద్రాక్ష వృక్షాన్ని, ఎందుకంటే రుద్రస్వరూపం, రుద్రుడు వీరభద్రుడు మహారుద్రుడు కాబట్టి ఇక్కడే కొలువై ఉండడానికి నిదర్శనమే ఈ యొక్క రుద్రాక్ష వృక్షము. స్వామివారి కొండపైన ఆత్మలింగం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క రుద్రాక్ష వృక్షం చాలా మహిమాన్వితం. అందరూ కూడా భక్తులు దర్శించుకొని స్వామిని అదేవిధంగా రుద్రాక్ష వృక్షాన్ని నమస్కారం చేస్తూ కోరిన కోరికలు నెరవేర్చుకోవడం జరుగుతోంది.